బారాస నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు మరి కొన్ని రోజులల్లా ఒక కొత్త పార్టీ పెట్టాలనేటటువంటి యోచనని మేము స్వాగతిస్తా ఉన్నాం. మహిళలకి మొదటి నుంచి కూడా రాజకీయాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పి తను ఏ వేదిక దొరికిన ఈ మధ్య కాలంలో మహిళల అంశమైన, బీసీల అంశమైన, సామాజిక తెలంగాణ అంశమైన, లేకపోతే ప్రభుత్వ సంక్షేమాల విషయమైన ఈ మధ్య కాలంలో అన్ని మీడియాలలో కూడా గత 10 సంవత్సరాలు కూడా మరి తెలంగాణలో జరిగినటువంటి అన్యాయాన్ని పరోక్షంగానే కవిత గారు మరి వాళ్ళ సొంత పార్టీ, వాళ్ళ తండ్రి కేసీఆర్ గారి పైన మరి తన యొక్క అసంతృప్తిని పరోక్షంగా ఎక్కడ వేదిక దొరికినా అవకాశం వదిలిపెట్టకుండా మరి ఈ మధ్యకాలం మాట్లాడడం మనందరం కూడా విన్నాం. అయితే దానికి ఉదాహరణలు కూడా మనం మాట్లాడుకోవచ్చు. అని అంటే భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, సామాజిక తెలంగాణ రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అంశం తీసుకున్నా. లేకపోతే భూములు ఎకరాలు ఉంటున్నటువంటి వాళ్ళకి లక్షల రూపాయలు వచ్చినాయి, కానీ భూమి లేనటువంటి వాళ్ళకి న్యాయమే జరగలేదు అనేటటువంటి వ్యవహారమైనా, లేకపోతే బీసీలకు అన్యాయం జరిగింది అనేటటువంటి వ్యవహారమైనా, లేకపోతే మహిళలకి సమానత్వంలో భాగస్వామ్యం, రాజకీయాల్లో భాగస్వామ్యం ఉండాలనేటటువంటి విషయాలైనా, సామాజిక కోణంలో తను చేస్తున్నటువంటి అన్ని వ్యాఖ్యలు కూడా గత 10 సంవత్సరాల్లో వాళ్ళ నాయన నడిపించినటువంటి ప్రభుత్వంలో చెయ్యలేకపోయినరు అనేటటువంటిది ఈ సర్వసభ్య సమాజానికి తన యొక్క సందేశంగా తన లోపట ఉంటున్నటువంటి అసంతృప్తిని కూడా బయటికి చెప్తా ఉంది. మరి అసంతృప్తి ఎడికించి వచ్చింది? సొంత పార్టీ మీద, సొంత కుటుంబం మీద, తోడబుట్టినోళ్ళ మీద, లేకపోతే కన్న తండ్రి మీద. ఎందుకు మొదలైంది? జైల్లోకించి బయటకు వచ్చినాక మీ అందరికీ గుర్తుందా? పిడికలు ఎత్తినాక దీనికి కారణమైనటువంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టా అని చెప్పి కవిత గారు వ్యాఖ్యానించడం జరిగింది. అవునా కాదా? ఎవరిని కూడా వదిలిపెట్టా దీనికి కారణమైనటువంటి వాళ్ళు అంటే ఎవరు? బీజేపీయే కదా లోపటేసింది. అప్పుడు బీజేపీయే కదా. అట్లాంటి తనని జైల్లో వేసినటువంటి బీజేపీ తోటి ఈరోజు లోపాయకారి ఒప్పందంగా బీఆర్ఎస్ పార్టీ కలిసి చేస్తున్నటువంటి నాటకాలన్నీ జీర్ణించుకోలేనటువంటి కవిత గారు మరి తన యొక్క అసంతృప్తిని బాహటంగానే వ్యక్తపరుస్తున్నటువంటి దాని విధంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది.